From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. డీజిల్ పెట్రోల్ ధరలు వారం రోజుల్లో 2 సార్లు పెరగడంపై కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ధర్నాకి దిగారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. స్కూటీని రిక్షాలోకి ఎక్కించి నిరసన తెలిపారు. ఎన్నికలు అయిపోగానే నిత్యావసర ధరలు పెరుగుతాయని రాహుల్ గాంధీ ముందే చెప్పారని, అన్నట్లుగానే బీజేపీ ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పెరగడానికి సంబంధించి కాంగ్రెస్ నిరసనపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం మనము కరీంనగర్ లోపల ఉన్నాము. కరీంనగర్ నుంచి గీతా భవన్ నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసనకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల వాగ్దానాల నేపథ్యం లోపల ఎలాంటి పెట్రోల్, డీజిల్ పెంచమని చెప్పి మాట ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గత 4 రాష్ట్రాల లోపల ఇటు ఏదైతే ఎన్నికలు కాగానే ఇప్పుడు సామాన్యుల ప్రజల యొక్క నడ్డి విరచడంతో అయితే కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ప్రస్తుతం మనము జిల్లా పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఎడ్ల బండితో పైన ఇటు జిల్లా అధ్యక్షుడు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశవ్యాప్తంగా కూడా ఇటు ప్రజలు నష్టపోతా అంటున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్న జిల్లా అధ్యక్షుడు మేడ్పల్లి సత్యం ఉన్నారు. అలా చెప్పండి, ఎట్లా చూస్తారు? ఎన్నికల లోపల అయిపోగానే రాహుల్ గాంధీ కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్పి ముందే చెప్పాడు. ఇప్పుడు ఖచ్చితంగా పెంచి చూపెట్టాడు. నా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నారు, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం ఈ దేశంలో సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, గ్యాస్ ధరలు పెంచి ఇలా పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారిది కొత్త కాదు. ఎప్పుడు ఎన్నికల తర్వాత కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం పరిపాటు అయిపోయింది. ఇప్పటికే నేను దేశ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించి సామాన్యులపైన భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మోడీ సర్కార్ మీద ఉంది. లేని పక్షంలో ఇంకా ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉధృతం చేసి ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇప్పటికే గ్యాస్ ధర పెరిగాయి, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా 2 సార్లు పెరిగాయటువంటి పరిస్థితి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ 3 పెంచడం వల్ల ప్రతి దాని మీద కూడా ధరం పడుతుంది. నిత్యావసర సరుకులు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ప్రతి పేదోడి మీద ఈ భారం ఉంటది. కాబట్టి తక్షణమే చేయాలి. లేని పక్షంలో ఇంకా ఆందోళన ఉధృతం చేస్తుంది. చూడొచ్చు, ఇక్కడ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వారం లోపల దాదాపుగా 2 సార్లు కూడా ఇటు దాదాపుగా 4 రూపాయల వరకు కూడా పెరిగినటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఎడ్ల బండి పైన సామాన్యుడు పెట్రోల్, డీజిల్ తన వాహనాల లోపల పోసుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము ఎడ్ల బండి ఎక్కి నిరసన తెలుపుతున్నామని చెప్పి అయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. థాంక్యూ శ్రీనివాస్.